ధ్యానయోగం ధారణా మార్గం. మనస్సు యొక్క ప్రధానమైన పని కల్పననే. కల్పనే చిత్తవృత్తి. కల్పన చేయుటకే మనస్సు అని గుర్తు. ఇవి అనేక విధాలుగా ఉంటాయి. ఇందులో ప్రధానంగా 3 విధాలు. ఒకటి సహజం, రెండవది ప్రయత్నం, ప్రమేయం లేకుండా అప్రయత్నంగా వచ్చేవి మూడవది. పుట్టిన తరువాత జరిగే కనురెప్ప కదులుట నుండి మలమూత్ర విసర్జన వరకు గల శరీర పోషణ రక్షణలకు సంబంధం కలిగి ఉన్న పనులన్నీ జీవులలో మనస్సుతో సహజంగా జరుగుతాయి. మిగతావన్నీ ప్రయత్నాలే. ప్రయత్నం కూడా మనస్సే చేస్తుంది, చేయిస్తుంది. మనస్సు బాహ్య ప్రపంచంలో బాహ్య శరీరంతో పనులు చేయిస్తుంది. అంతరంగంలో కల్పనా ప్రపంచంలో కల్పన శరీరంతో అనేక పనులను చేయిస్తుంది. మనోకల్పనే సృష్టికి మూలం. వాయువేగం కంటే మనోవేగం గొప్పది. మనస్సుకు లెక్కలేనంత శక్తి ఉంది. లేనిది ఉన్నట్లు చేస్తుంది, ఉన్నది లేనట్లు చేస్తుంది. విపరీత కల్పనలు, అభూత కల్పనలతో అనుక్షణం విరామం లేకుండా చేస్తూనే ఉంటుంది. గాఢ నిద్రలో మాత్రమే కొంత విశ్రాంతి తీసుకుంటున్నట్లు అనిపిస్తుంది, కానీ నిద్ర మీద దృష్టి పెడుతుంది. అనేక ఆలోచనలు చేసి ఒక నిశ్చయానికి వస్తుంది. నిశ్చయమైన తరువాత కూడా ఆందోళన కలిగిస్తుంది. దానికి తగిన ప్రణాళికలు రూపొందిస్తుంది. వేసుకున్న ప్రణాళికలు సక్రమంగా జరగకపోతే ఆవేశం, జరిగితే సంతోషం. అవసరాలన్నీ కోరికలై ప్రయత్నాన్ని దారితీస్తాయి. లేనిపోని ఆశలతో సతమతమై చికాకు, కోపం వస్తుంది. ఏదో ఒక బలమైన ఆశయం కోసం కూడా ప్రయత్నం ఎల్లప్పుడూ జరుగుతూ ఉంటుంది, లేక ఊహా లోకంలో విహరిస్తుంది. ధ్యానప్రస్థం.